కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయా? కర్ణాటకకు మరిన్ని మంత్రి పదవులు దక్కబోతున్నాయా? ఎవరి పదవి పెరుగుతుంది, ఎవరి ప్రభావం తగ్గుతుంది? ఇప్పుడు కర్ణాటక బీజేపీలో జరుగుతున్న చర్చ ఇదే. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మార్పులు కర్ణాటక రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సామాజిక సమీకరణాలు మార్చాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, వి సోమన్న, శోభా కరంద్లాజే, హెచ్డి కుమారస్వామి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. వీరిలో ప్రహ్లాద్ జోషి, కుమారస్వామి మాత్రమే కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. ఇప్పుడు కర్ణాటకకు మరో 1 లేదా 2 మంత్రి పదవులు రావచ్చనే ప్రచారం జరుగుతుంది. ప్రత్యేకంగా దళితులు, ఓబీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఆ లెక్కన కోటా శ్రీనివాస్ పూజారి, పిసి మోహన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరో చర్చ కూడా జరుగుతోంది. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కుమారుడైన రాఘవేంద్రకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే యడియూరప్ప కొడుకు విజయేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే రాఘవేంద్రకు మంత్రి పదవి ఇస్తే ఒకే కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అందుకే స్టేట్ బీజేపీ చీఫ్ ను కూడా మార్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక విజయేంద్ర స్థానంలో ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన నేతను తీసుకురావచ్చని మరికొందరు చెబుతున్నారు. ఆ జాబితాలో శోభా కరంద్లాజే లేదా వి సోమన్న పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో హెచ్డి కుమారస్వామి మళ్లీ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే వెంటనే కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఎన్నికలకు ఏడాది ముందు పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి కేంద్ర మంత్రివర్గ విస్తరణ కేవలం ఢిల్లీ రాజకీయాలకే పరిమితం కాలేదు. దాని ప్రభావం కర్ణాటక బీజేపీ నాయకత్వంపై, కుల సమీకరణాలపై, 2028 ఎన్నికల వ్యూహంపై కూడా పడే అవకాశం ఉంది. అయితే చివరి నిర్ణయం మోదీ, బీజేపీ హైకమాండ్ చేతుల్లోనే ఉంది.